శభాష్, మీకు కూడా నీతి లేదని నాకిప్పుడే అర్థమైంది. ఆ రోజు నేను తప్పు చేశానని చెప్పుతో కొట్టారు, నేను భరించాను. ఈరోజు ఓ పెద్ద మనిషి వల్ల తప్పు జరిగితే తప్పుడు మాటలు అని కొట్టి పారేస్తున్నారా? అంటే మీరు కలిసి శిక్ష పడకుండా చూసుకుంటున్నారా? కానీ మాలాంటి సామాన్యులకు అన్యాయం జరిగితే మాత్రం మీకు ధర్మాలు చట్టాలు గుర్తుకొస్తాయి. ఈరోజు రఘురాం గారిని పంచాయతీలో నిలబెట్టకపోతే రేపటి నుండి ఈ ఊర్లో పంచాయతీ తీసేయండి. నేనే కాదు, ఈ ఊళ్ళో ఎవ్వడు ఈ పంచాయతీకి విలువివ్వడు. ఆలోచిస్తుంటే ప్రభాస్ చెప్పింది కూడా నిజమేననిపిస్తుంది. ఈవేళ మనమే పంచాయతీని గౌరవించకపోతే రేపెవరు గౌరవిస్తారు? ఇందులో రఘురాం గారిది తప్పు లేదని తేలాలి. అంత మంచి మనిషిని అవమానించినందుకు పంచాయతీకి తీసుకొచ్చిన వీళ్లకే ఈ ప్రభాస్ గాడికి శిక్ష పడుతుంది. తప్పు మాదే అని రుజువు చేస్తే మీరు ఏ శిక్ష వేసినా భరించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడే రఘురాం గారిని పంచాయతీకి పిలిపించండి. ఇప్పుడే దండోరా వేయించి రఘురాం గారిని ఊరందరినీ పిలిపించండి. గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చేది తీర్పు చెప్పడానికి కాదు, ముద్దాయిగా రచ్చబండ ముందు తల వంచి నిలబడ్డానికి. పగకాటు తిన్నవారు పొరబాటు పోల్చలేరు, అణువణువు విషమవగా. ఏంటమ్మా వాళ్ళు అన్నయ్య గురించి తెలిసి కూడా పంచాయతీకి పిలుస్తారా? దీనికి ఊరు ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను. ఊరు పెద్దగా తీర్పు చెప్పాల్సిన అన్నయ్య పంచాయతీలో తలదించుకొని నిల్చోవడం నేను చూడలేను. అన్నయ్య, ఎవరేమనుకున్నా సరే మీరు గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తప్పదు శివరాం. ఈ ఇంటిని ఈ ఊరిని సరైన మార్గంలో నడిపిస్తున్నాను అనుకున్నాను. కానీ ఈ ఇంట్లోనే మంచేదో చెడేదో గుర్తించలేకపోయాను. నేను పంచాయతీ ముందు తల వంచక తప్పదు. పిల్లల్ని ఒక పద్ధతిలో పెడితే తల ఎత్తుకునేలా చేస్తారనుకున్నాను. ఇలా తల తీసేస్తారని గుర్తించలేకపోయాను. పంచాయతీ ముందు ఈ ఊరి సమక్షంలో దీనికి నేను శిక్ష అనుభవించాల్సిందే. బావగారు, మీకు దండం పెడతాను బావగారు. మీరు కాదంటే ఈ ఇంటికొచ్చి మిమ్మల్ని పంచాయతీకి తీసుకెళ్లే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు బావగారు. దయచేసి మీరు పంచాయతీకి వెళ్ళొద్దు బావగారు, వెళ్ళొద్దు. కావాలంటే మీరు శిక్ష అనుభవించే బదులు నాకు శిక్ష విధించమని చెప్పండి బావగారు, నాకు శిక్ష విధించమని చెప్పండి. మీరు మాత్రం పంచాయతీకి వెళ్ళొద్దు బావగారు, వెళ్ళొద్దు. అన్నయ్య, మీరు చేసింది తప్పు అని ఇంతవరకు వేలెత్తి చూపించిన వాళ్లే లేరు. మొదటిసారి నా కొడుకు మూలంగా పంచాయతీకి ఒక ముద్దాయిగా వెళ్తున్నారు. మమ్మల్ని క్షమించండి అన్నయ్య. అయినా ఇందులో బావగారు తప్పే ఉంది. సీను ప్రేమించడం తప్పు, ఆ ప్రేమను ఒప్పుకోవడం ఆద్య తప్పు. నన్ను క్షమించండి. ఆద్య సీనులు ఇలా చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఆపు జానకి, నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నిజానిజాలు తెలుసుకుని ఈ ఊరి పరువు, న్యాయానికున్న విలువ
ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడండి. రేయ్ వీరభద్రం, మా అన్నయ్యని ఎదిరించి మాట్లాడేంత గొప్పోడు అయ్యావా? ఇంకొక్క మాట మాట్లాడితే 4 చీరేస్తా. శివరాం, ఇంకా చూస్తారేంటి అయ్యా? మీరు ఊ అనండి, ఈ వీరభద్రం గాని ఊళ్ళో లేకుండా తరిమి కొడతాం. ఎవరూ ఆవేశపడ్డానికి వీల్లేదు. వీరభద్రం చెప్పిన దాంట్లో తప్పు లేదు. పంచాయతీని మొదలు పెట్టండి. ఒక ఆడకూతురికి జరిగిన అవమానమే మా కూతురికి జరగొచ్చని పిల్లనివ్వడానికి ఈ ఊళ్ళోకి ఎవడు అడుగు పెట్టడు. ఇప్పుడు ఈయన మొదలు పెట్టాడు, రేపు ఈ ఊరు మొత్తం ఇదే పనిచేస్తుంది. ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో పెళ్లికి విలువే లేకుండా పోతుంది. ఏ వీరభద్రం, మా బావగారి గురించి ఏమనుకుంటున్నావు? నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు. బావగారు, రఘురాం గారు, మీరు చెప్పింది మేము నమ్మలేకపోతున్నాం. వాళ్ళు చేసిన ఆరోపణలు నిజం కాదని మీరు చెప్పండి. ఈ పంచాయతీ వాళ్ళనే శిక్షిస్తుంది. నిజం గొప్పదండి. ఎంతటి గొప్పవాళ్లైనా నిజాన్ని అబద్ధంగా మార్చలేరు. చలపతిరావు గారు చేసిన ఆరోపణల్లో నిజం ఉంది. అయ్యా రఘురాం గారు, మీరు తప్పు చేయడం ఏంటయ్యా? ఇలాంటి మాట మీ నోట వింటామని అనుకోలేదు. మీరు పెళ్లి రద్దు చేస్తున్నారంటే అందులో ఏదో న్యాయం ఉంటుందయ్యా. ఈ ఊరు మంచి కోరుకున్న మీరు మీ ఇంట్లో తప్పు జరగనిస్తారా? అడుగుతున్నారు కదా రఘురాం గారు, సమాధానం చెప్పండి. మేము ఏం ఆశించి మీ ఇంటికి బియ్యం అడగడానికి వచ్చామో, మీరు మాకు ఎలాంటి మర్యాదలు అందజేశారో అంతా వివరంగా చెప్పండి. మీరు ఊరికి పెద్ద కదా, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి ఎంత గొప్పగా చెప్తారో మేము వింటాం. గ్రామదేవత సాక్షిగా చెప్తున్నాను, చారు అనే ఈ అమ్మాయిని నా మేనల్లుడు శ్రీనుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. వాళ్ళు నన్ను, నా కుటుంబాన్ని నమ్మి శుభలేఖలు పంచారు. ఈ పరిస్థితుల్లో నా మేనల్లుడు శ్రీను పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయాడు. ఏమయ్యా, ఇందాక రఘురాం గారు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుందన్నారు. ఇప్పుడు తప్పు తనే కదా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడేం చేస్తారయ్యా? పెద్ద ఆయనని గౌరవించి వదిలేస్తారా? గ్రామ ఆనవాయితీ ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష వేస్తారా? చెప్పండి అయ్యా, సమాధానం చెప్పండి. నాకిప్పుడే సమాధానం కావాలి. నా బాధ నీతో తప్ప ఇంకెవరితోనూ చెప్పుకోలేను.
నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు దారి చూపించావు. పెళ్లి పీటల మీద నా పెళ్లి ఆగిపోయినప్పుడు నా జీవితం ఎటూ కాకుండా పోతుందనుకున్నాను. ఆ రోజు కూడా నువ్వే వచ్చి నన్ను కాపాడావు. నా రాముడికి ఇప్పుడు శిక్ష పడుతుంటే నేనేమీ చేయలేకపోతున్నాను స్వామి. నాకు జీవితం ఇచ్చిన మనిషిని నడి వీధిలో ఒక దోషిలా నిలబెట్టాను. ఈ చేతులతో ఆచని ఇంట్లోకి తీసుకొచ్చి దేవుడి లాంటి నా భర్తకి లేని కష్టం తెచ్చి పెట్టాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే కొలుస్తున్నాను స్వామి. కానీ నా రాముడు వద్దన్న మాట చెవున పెడుతున్నాననే గుర్తించలేకపోయాను స్వామి. నాకంటే దౌర్భాగ్యురాలు ఇంకెవరు ఉండరు స్వామి. ఆయనలా చూడలేకపోతున్నాను. స్వామి, ఏదో ఒకటి చేసి శిక్ష పడకుండా కాపాడు స్వామి, కాపాడు. నా చెల్లెలికిచ్చిన మాట కోసం నా భర్తకి అన్యాయం చేస్తున్నానని గుర్తించలేకపోయాను. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ నిన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేయలేదే. ఎక్కడున్నా నా చెల్లెలు సంతోషంగా ఉండాలని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే నీ కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. నా కన్న కూతురు కంటే ఎక్కువగా నమ్మానే. కానీ నీ కూతురు నమ్మక ద్రోహం చేసింది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఎన్నోసార్లు హెచ్చరించాను. మంచిదానిలా నటించి మమ్మల్ని అందరినీ మోసం చేసింది. ఈ ఇంట్లో ఏ తప్పైతే జరగకూడదు అనుకున్నాను. నీ కూతురు వల్ల ఈ రోజు అదే తప్పు జరుగుతోంది. ఈ ఇంటి పరువు మర్యాదలు తెలిసి కూడా నీ కూతురు తప్పు చేస్తోంది. ఎలాంటి కూతుర్ని కన్నావే? నీ కూతురు గురించి ఆలోచించి రాముళ్ళంటి నా భర్తని నలుగురిలో శిక్ష పడేలా చేస్తున్నాను. నీ కూతురు ఇలాంటిదని తెలుసుంటే ఇంత దూరం రానిచ్చేదనే కాదు. నీ కూతురు వల్ల
అన్యాయం జరుగుతుందని తెలుసుంటే అసలు నీ గురించి కూడా ఆలోచన రానిచ్చేదనే కాదు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. సంధ్య, నేను చేసిన తప్పుకు నా భర్తను శిక్షిస్తున్నారు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పు మిమ్మల్ని ఇక్కడ ఇలా నిలబెడుతుందని గ్రహించలేకపోయాను. కావాలంటే ఆ శిక్ష నాకు వేయండి, నేను భరిస్తానండి, నేను భరిస్తాను. రఘురాం గారు, మీరే చెప్పండి, మీ పరువు కోసం ఊరు కట్టుబాట్లను పక్కన పెట్టమంటారా? ఎవరు ఎన్ని చెప్పినా ఊరి కట్టుబాట్లు మారడానికి వీల్లేదు. మీరు శిక్ష అమలు చేయండి. ఆగండి, 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 ఆగండి. నీ వల్లేరా ఎంతలా నమ్మారా నిన్ను? నా మాట లెక్క చేయకుండా పెళ్లి చేసుకుంటారా? నువ్వు మాట తీసుకున్నావు కదే, మంచిదానిలా నటించి మమ్మల్ని మోసం చేస్తావా? ఎంత నమ్మేవే నిన్ను, మమ్మల్ని మోసం చేస్తావా? ఇంటి పరువు పోయినా పర్వాలేదని పెళ్లి చేసుకొని వస్తారా నిన్ను? చెప్పవే, చెప్పు, ఎందుకు చేసావా? పెద్దమ్మ, అవునత్తయ్య, ఆద్యని పెళ్లికి ఒప్పించాను, కానీ ఆద్య మెడలో 3 ముళ్ళు వేయలేకపోయాను. చివరి నిమిషంలో మీరు గుర్తొచ్చి ఈ పెళ్లి వద్దని చెప్పేసింది. నేను కాదంటే శ్రీను ఏమైపోతాడోనని పెళ్లి పీటల వరకు వెళ్ళాను పెద్దమ్మ.
అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మలా పెంచిన నువ్వు గుర్తొచ్చావు. అందుకే పెళ్లి వద్దని చెప్పేశాను పెద్దమ్మ. శ్రీనుని ప్రేమించాను, కానీ కానీ నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకొని నీకు తలవంపులు తీసుకురావాలని ఏ రోజు అనుకోలేదు పెద్దమ్మ. అంతేగాని రఘురాం గారిని అవమానించాలని కాదు. ఇంకా చూస్తారేంట్రా? రఘురాం గారి తప్పు లేకపోతే శిక్ష అనుభవిస్తామన్నారుగా. మనం అందరం కలిసి వీళ్ళని తుక్కు రేగొట్టాలి. ఆగండి. సాటిస్ఫై అవ్వలేను సార్. శౌర్య, నన్ను ఆగరా. ఏంటి? చూసావా టూర్కెళ్ళి ఎలా చిక్కిపోయావో? వెళ్లే ముందు మాతో ఒక మాట చెప్పాలి కదా. ఇలాంటి ప్రేమలే వద్దని చెప్పేది. మరి ఏం చెయ్యనురా, నువ్వు నన్ను అమ్మ అని ప్రేమగా పిలవట్లేదు. అందుకే నేనే నిన్ను నాన్న అని ప్రేమగా పిలుస్తున్నాను. ఇప్పుడైనా ఈ తల్లి బాధను అర్థం చేసుకోరా. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా దూరంగా ఉంటున్నాను. నువ్వెందుకు దగ్గర చేయాలనుకుంటున్నావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. నిన్ను ఇలాంటి రూమ్ లో చూశాక నిన్ను మన ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నానురా. నేను ఎక్కడికి రాను. అయినా అది నాకు ఇల్లే కాదు, నరకం. అలా అనకురా. నీకు చేసి పెట్టేవాళ్ళు లేక ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నావో. అయినా నీకు ఆ ఇంటికి రావడానికి ఏంట్రా సమస్య? నేను ఎన్ని ఇబ్బందులైనా పడతాను గాని ఆ ఇంటికి మాత్రం రాను. ఎందుకురా? ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టాలని చూస్తున్నావు? నిన్ను మా దగ్గర జీవితాంతం ఉండిపోమనట్లేదురా. తమ్ముడు పెళ్ళయ్యేంత వరకు మనం కలిసి ఉందామంటున్నాను. నాకు వాడు తమ్ముడు కాదు. మీరు నా తల్లిదండ్రులు కాదనుకొని వచ్చేశాక మళ్ళీ ఎందుకు వస్తున్నారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడేదో పేరు రాసుందే. నా వస్తువులే మీరు ముట్టుకోవద్దు. నా రూమ్ లో కూడా మీరు ఉండొద్దు. వెళ్ళిపోండి. రే, ఆ టిఫిన్ బాక్స్ మీద పేరెవరదరా? అదంతా మీకు అనవసరం. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించరా. అలా అయినా నువ్వు సంతోషంగా ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావో అస్సలు క్షమించను. నీకు టిఫిన్ కూడా పెట్టిందంటే నా కోడలు చాలా మంచిదిరా. తమ్ముడు పెళ్లి అయిపోగానే వెళ్ళి అమ్మాయి వాళ్ళ కుటుంబంతో మాట్లాడదాం, సరేనా?
నీకు టిఫిన్ కూడా పెట్టిందంటే నా కోడలు చాలా మంచిదిరా. నా పెంపకంలో లోపం ఉండొచ్చమ్మా, కానీ నా రక్తంలో సాంప్రదాయం ఉందని నువ్వు రుజువు చేయాలి. నువ్వు ఈ తండ్రి కోసం ఏమైనా చేయగలవని నాకు తెలుసమ్మా. నాకు వారసుడు వాడనుకున్నాను. రామలక్ష్మి ఇంటికి మహాలక్ష్మి అయితే నువ్వు ఇంటికి పెద్ద కొడుకు అనుకున్నారా? ప్రేమ కోసం ఆయన పెద్దరికానికే మచ్చ తెచ్చిపెట్టావు కదా. చాలా ఆపండి. అసలే వాడు దెబ్బలతో సగం చచ్చాడు. ఇంకా మీ మాటలతో పూర్తిగా చంపేయకండి. ఇటు ఇవ్వండి, నేను రాస్తాను. లేకండి. తప్పు చేసిన కొడుకుని దండించాల్సింది పోయి వెనకేసుకొస్తావా? అందుకే వాడిలా తయారయ్యాడు. మీరేం మాట్లాడకండి. వాడిని నేను చూసుకుంటాను. ఎంతలా కొట్టాడు రా అన్నయ్య. సీను, ఇవన్నీ నీకు అవసరమా? ఇక నుండైనా ప్రేమని ఆద్యని మర్చిపోరా. అది జన్మలో జరగదమ్మా. ఏంటి సీను, మర్యాదగా అడుగుతుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నావు? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. మీ ఇద్దరూ కలిసి ఇంటి పరువుని పంచాయతీలో నిలబెట్టారు. ఇది చాలదా? ఇంకిలాంటివన్నీ ఆపేసి మా చారుని పెళ్లి చేసుకో. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. బావగారి మాటను కూడా నిలబెట్టిన వాడివి అవుతావు. అత్తయ్య, పరువు కోసం ప్రేమని మనసులో దాచుకుంటాను, కానీ ఆద్యని కాదని ఎవరికి మనసు ఇవ్వలేను. నన్ను క్షమించండి అత్తయ్య. అరే సీను, అరే సీను, సీను, అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. పెద్దమ్మా, నన్ను క్షమించు. నా వల్ల పెదనాన్నకి తలదించుకునే పరిస్థితి రాకూడదు అనుకున్నాను. మీకు క్షమాపణ చెప్పే రోజు రాకూడదు అనుకున్నాను. కానీ పెళ్ళైతే ఆపగలిగాను, కానీ పెదనాన్నకి జరిగిన అవమానాన్ని ఆపలేకపోయాను. లేదు అద్యా, లేదమ్మా. సీను చేసిన పొరపాటు వల్ల మేం పంచాయతీ దాకా వెళ్లాల్సి వచ్చింది. కానీ నువ్వు వెనక్కి తీసుకొచ్చి మా పరువు పోకుండా కాపాడావు. చివరి నిమిషంలో నా భర్తకి వెయ్యబోయిన శిక్షని ఆపావు. అంతకంటే ముఖ్యంగా
సీనుతో నీ పెళ్లి ఆపేసి ఆయన గౌరవాన్ని నిలబెట్టావు. నీలాంటి అమ్మాయి నా చెల్లి కూతురైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తనకిష్టమైన వాడి కోసం నా చెల్లి కట్టుబాట్లు దాటి అతనితో వెళ్ళిపోయింది. మనసులో సీను అంటే ప్రేమున్నా ఈ కుటుంబం కట్టుబాట్లు గౌరవించి నీ ప్రేమను వదులుకోవడానికి సిద్ధపడుతున్నా నిన్ను చూస్తుంటే నా చెల్లెల కంటే ఒక మెట్టు ఎక్కువగా ఆలోచిస్తావని చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది పెద్దమ్మ. నేను వచ్చినప్పుడు నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అదే ప్రేమ కనిపిస్తుంది. ఈ ప్రేమ ఇలాగే ఉండాలంటే నేను మీకు దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి నువ్వు అంటుంది? అవును పెద్దమ్మ, నా వల్ల ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాక ఈ ఇంట్లో ఉండకూడదని నిశ్చయించుకున్నాను. నేను ఈ ఇంట్లో ఉంటే చారుతో శ్రీను పెళ్ళి ఆగిపోతుంది. అందుకే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను పెద్దమ్మ. పొద్దమ్మా పొద్దు, ఇన్నాళ్ళు నువ్వేంటో తెలియకుండానే మాకు ప్రాణమయ్యావు. ఇప్పుడు నువ్వేంటో తెలిసాక నిన్నెలా వదులుకుంటావు ఆద్య? నిన్ను ఒక్క మాట కూడా అనలేకపోయారు. చారు సేనుల పెళ్లి ఆయనే చూసుకుంటారు. నువ్విలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. అది కాదు పెద్దమ్మ, నేను ఇక్కడే ఉంటే శ్రీను పెళ్ళి జరగదేమో అనిపిస్తుంది. అదంతా మీ పెదనాన్న చూసుకుంటాడు అద్య. వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంటే ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అస్సలు అనుకోవద్దమ్మా. సీనుని పెళ్లి చేసుకోకుండా నువ్వు మాట నిలబెట్టుకున్నావు. మీ పెద్దనాన్న చారుకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చావు. మరి నేను నా చెల్లికిచ్చిన మాట గురించి మర్చిపోయావా ఆద్య? ఇక్కడ నీకు నేనున్నానమ్మా. నా కోసం నువ్వు ఉండాలిగా. లవ్ యూ పెద్దమ్మ. నా మొహమే అంతా. అందరికీ చిన్నపిల్లలా కనిపిస్తానేమో. అందుకే అందరూ నన్ను మోసం చేస్తున్నారు. రామలక్ష్మి, నేను నిజం దాచాను, మోసం చేయలేదు. అందరూ అంటే ఇంకెవరున్నారు? అందరి గురించి వదిలే, నీ గురించి చెప్పు. సొంత చెల్లి అని, నా మీద ఎప్పుడూ ప్రేమ అభిమానం ఉంటుందని ఇలా చాలాసార్లు చెప్పావు కదా. కానీ నీ ప్రేమ విషయం ఎందుకు దాచావాద్యా? అది
ప్రతిరోజు ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను. ఒక్కసారి కూడా నాతో చెప్పాలనిపించలేదా? ఎందుకు ఆద్య? నా మీద నీకు నమ్మకం లేదా?